Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీ హృదయమును కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. Let not your hearts be troubled. ది బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్సెస్ 1. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్న మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క హృదయములను కలవరపడవద్దని, మనలను ధైర్యము కలిగి ఉండమని, దేవుని యందు విశ్వాసమును కలిగి ఉండండి. దేవుడిచ్చినటువంటి నిరీక్షణ బట్టి విశ్వాసంతో దేవునిని ప్రార్థించండి. దేవుని పట్ల నిజమైన ప్రణాళికను మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో మేలులను చేస్తూ ఉంటాడు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల అనేక ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు. కానీ మనుషులమైన మనము మన యొక్క సొంత ఆలోచనలను బట్టి ఈ లోక సంబంధంగా ఆలోచిస్తాం. కానీ దేవుడు మన పట్ల తన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఎదురు చూస్తున్నాడు. చూడండి, చాలామంది అనేక సందర్భాలలో హృదయములను కలవరపడుతూ, కంగారు పడుతూ, ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు ధైర్యము కలిగి ఉండమంటున్నాడు. నువ్వు కలవరపడవద్దు, నీవు ధైర్యముతోటి ముందుకి సాగిపోమని దేవుని యొక్క వాక్యము ఈ రోజున మనందరితో తెలియచేస్తుంది. కనుక దేవుడిచ్చినటువంటి రక్షణను కాపాడుకుంటూ విశ్వాసములోను నీవు నేను మనమంద ఎదుగుదల పొందుకొని ఉందుము గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్యమును మా జీవితాలలో నెరవేర్చండి. ప్రభువా, మీ హృదయమును కలవరపడనీయకుడి అని ఈ వాగ్దానం నిమిత్తం ఎందరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయం ఎవరైతే మరి కంగారు పడుతూ, మరి అనేక సందర్భాలను బట్టి ఎవరైతే దిగులు పడుతూ, వేదన పడుతూ, తనలో తామే కృంగిపోతూ ఎవరైతే ఉన్నారో దేవ, వారి జీవితాలను ఆశ్చర్యకరమైన మేలులను జరిగించి ఈ వాక్యమును వారి పట్ల నీవు జరిగించమని కోరుతున్నాం. ప్రభు, స్థిరమైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ రక్షణను మేము కాపాడుకునేలాగున సహాయం దయచేయండి. వాగ్దానం నిమిత్తం దేవ మేము ప్రార్థిస్తున్నాం. దేవ, ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలోను ప్రభు ఎవరైతే వాక్యం వింటున్నారో వారి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటి నుంచి వారిని కలవరపడకుండా ధైర్యము తెచ్చుకొని అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.